ఇంకెళ్ళిపోదాం. ఎటు ఏప్రిల్ 8 కథ కంచికెళ్ళిపోయిద్ది, సక్సెస్ అయిపోయిద్ది. మనం మనం థియేటర్కి ఎటు ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఎటు సక్సెస్ అయిపోయిద్ది, మీరు ఆల్రెడీ చూసేశారు, నేను ఆ రోజు చూసేస్తాను, ఇంకెందుకు ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటర్వ్యూ ఎందుకు అంటున్నారా? ఆ, అండ్ మరి జనాలకి ఏంటి తెలియాలి కదా. నేను మీ ద్వారానే మా ఆడియన్స్ మేము కలుస్తాం. మీరు ఇలా అంటే అలా. మీరంటే ఎటు- మీరేంటి, మీరు ఇంటర్వ్యూ చేస్తారు, పేమెంట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మాకు చాలా ఉంటాయి. మీరు ఇట్లా సహకరించాలి కదా. ఎటు ఏప్రిల్ 8 సక్సెస్ అయిపోతుంది. కాన్ఫిడెన్స్ మంచిది, ఓవర్ Hmm. కాన్ఫిడెన్స్ ఒంటికి మంచిది కాదు. లేదు. నాకే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. Okay. సినిమా బాగుంది, Hmm. చాలా డెఫినెట్ గా అందరు ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది. 8th రోజు ఇంకా Hmm. ఎలా ఆడియన్స్ తీసుకుంటారు అన్నది చిన్న టెన్షన్. సో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్. సో నేను ఏ సినిమా గురించి చెప్తున్నాను ఈ పాటికి అర్థమైపోయింది కదా. సో కథ కంచికి మనం ఇంటికి. ఇక ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన త్రిగుణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో కాసేపు చిట్చాట్ చేసేద్దామా? ఎలా ఉన్నారండి? అమేజింగ్, చాలా బాగున్నాను. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా. సూపర్. మీరు ఎలా So, ఉన్నారు? నేను సూపర్ అండి. మీరు సూపర్. కింద So, కమెంట్స్ లో చెప్పండి ఆవిడ సూపర్ కదా అని. సో చాలా ఫన్నీగా ఉన్నారు మీరు అసలు. నేను ఏదో హీరో అనగానే ఎలా ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు అనుకుంటూ వచ్చాను. అవునా? Hmm. ఏమండి, ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలు అన్ని చూసారు, హ్యాపీ గిల్లుకుంటూ గిచ్చుకుంటూ. మా బట్టుకు మేమేదో ఉంటే మేము చుట్టుకుంటాం ఎందుకు అనుకుంటారు. చూసారు ఇంతకు త్రిబుల్ చూసాను. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా అనిపించింది మీకు? అదిరిపోయింది సినిమా, చాలా ఎంజాయ్ చేశాను. ఒక Hmm. పెద్ద సెల్యులాయిడ్ ఫిల్మ్ కదా. అంటే రాజమౌళి గారు ఈ రోజు మన తెలుగు సినిమాని ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆ స్థాయిలో ఉండేంత క్వాలిటీ అండ్ డెఫినెట్లీ దేర్. నేను ఐమాక్స్ లో పెద్ద తెర మీద చూసాను. ఓకే. డెఫినెట్లీ ఎంజాయ్డ్. ఆ ఇంటర్వల్ బ్లాక్ అది జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆబ్వియస్ గా అందరికి నచ్చేసింది అసలు. నాకు యునానిమస్ తెలిసిన గా అందరికీ నచ్చింది సినిమా. నాకు తెలిసిన వాళ్ళే 3-4 టైమ్స్ చూస్తున్నారు ఆ సినిమా. కరెక్ట్. సో ఇక ఏప్రిల్ అయితే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఆ రోజు చూసుకుంటే గనక ఆర్జీవి గారి మూవీ రిలీజ్ ఉంది, చాలా మూవీస్ కూడా ఉన్నాయి కదా. చాలా లేవు, ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆ రిలీజ్ అయ్యే సినిమాలో లాస్ట్ లిస్ట్ లో నేను ఉండేవాడిని. ఇప్పుడు ఒక సెకండ్ లిస్ట్ లో వచ్చానన్న చిన్న కన్సలేషన్ ఉంది. ఒక పెద్ద సినిమా ఉంది, మా సినిమా ఉంది. అండ్ ఐ నో దట్ యూజువల్లీ ఎవ్రీ వీకెండ్ కి ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ జనాలు థియేటర్కి వెళ్ళి మేము సినిమా చూడాలి, ఏమైనా నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, ఏ సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటారు. వాళ్ళు ఎంచుకున్న సినిమాలు ఏది అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్ గా ఇట్స్ అ ఫిల్మ్ దట్ విల్ ఎంటర్టైన్ దెమ్ అండ్ ఎంజాయ్. సో అసలు నార్మల్ గా మీరు కథ సినిమాతో మీ జర్నీ స్టార్ట్ చేశారు. సో అప్పటికి ఇప్పుడు ఈ కథ కంచికి మనం ఇంటికి సినిమాకి మీలో మీకు చేంజ్ ఏమనిపించింది? మనిషే మారి, పేరే మారిపోయింది, మనిషి మారిపోయింది, ఇంకే మొత్తం మారిపోయింది. కథ సినిమా అనేది మీ ఫస్ట్ మూవీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఈ సినిమాకి సంబంధించి ఏమేమి నేర్చుకుంటూ వచ్చారు? సినిమా ఇదే నా జీవితం అని నేర్చుకుందంతా సినిమా నుంచే. కథ చేసేటప్పుడు నాకు 18 ఏళ్ళు అండి. 18 years, రైట్? సో ఐ ఆల్మోస్ట్ గ్రో అప్ ఇన్ ఫిల్మ్స్. నేను పెరిగిన సినిమాల్లోనే, నాకు తెలిసిందల్లా సినిమాలో నుంచే నేర్చుకున్నాను. బిజినెస్ కూడా సినిమాలోనే నేర్చుకున్నాను. సో అసలు ఇంకా డైరెక్టర్ చాణక్య గారు మీకు ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు ఫస్ట్ టైటిల్ చెప్పారు, కథ కంచికి మనం ఇంటికి అని. ఫస్ట్ టైటిల్ పెట్టేశారు. నాకు కథ చెప్పడం, సార్ కథ కంచికి మనం ఇంటికి అని ఒక సినిమా చెప్పబోతున్నాను. చాలా నచ్చిన టైటిల్. అండ్ ఇట్లా హెవీ సబ్జెక్ట్, కామెడీ వైజ్ గానీ ఆల్ ఎమోషన్స్ నేను క్యారీ చేయగలుగుతాను. లేదు సార్, మీరు డెఫినెట్ గా బాగా క్యారీ చేయగలుగుతారు. నాకన్నా నా మీద ఆయనకి ఎక్కువ నమ్మకం ఉండేది. అండ్ దెన్ వెన్ ఐ సా ద ఫిల్మ్ ఐ నో దట్ ఓకే 100% న్యాయం చేశాను అనుకున్నారు. ఎంత అవుతుందో అంత బెస్ట్ గా చేశాను. ఇంకా హీరోయిన్ పూజిత గారితో మీ రిలేషన్ ఎలా అనిపించింది మీకు? పూజిత దాని తెలుగు పిల్ల, వైజాగ్ అమ్మాయి, వి సైడ్ అమ్మాయి. సో బాగా అల్లరి పెట్టేవాళ్ళం మేము. బాగా ఎందుకంటే కామెడీ సినిమా కదా, మధ్యలో మేము చిన్న చిన్న జోక్స్ వేసేవాళ్ళం. తను కూడా కౌంటర్ వేసేది, మాతో కలిసిపోయి. హీరోయిన్ నేను అలా అని కాకుండా మాతో కలిసిపోయి బాగా, ఎందుకంటే శ్రీను, గెటప్ శ్రీను కానీ హేమంత్ గానీ నాకు మంచి ఫ్రెండ్స్. అండ్ నేను ఆల్రెడీ హేమంత్ తో ఒక సినిమా చేసి మంచి పెద్ద హిట్ ఇచ్చాను. అండ్ గెటప్ శ్రీను నాతో ఒక సినిమా ఆల్రెడీ ముందు చేశాడు. సో కాంబినేషన్ మాతో పాటు కలిసిపోయింది పూజిత. అండ్ తన తెలుగు రావడం పెద్ద అడ్వాంటేజ్ డెఫినెట్లీ. అండ్ సప్తగిరి ఉన్న సీన్స్ లో కూడా. అండ్ ఇంకా లైక్ కొన్ని సీన్స్ చూస్తుంటే ప్రేమ కథ చిత్రంలో లాగా అనిపించింది. అండ్ ఇంకా మీరే ఒక డైలాగ్ కూడా పెట్టేశారు. నన్ను చెప్పమంటారు, మీరే చెప్పేస్తారా డైలాగ్? చెప్పండి, మీరు ఎంత బాగా చూసారో చూద్దాం. లైక్ అక్క వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి అనే సప్తగిరి అనుకుంటున్నావా, లేదు ఇది సప్తగిరి ఎక్స్ప్రెస్ అని చెప్పి? ఒక
చిన్న చిన్న గెస్ట్ అపీరెన్స్ చేయించాం సప్తగిరితో. ఓకే. చేస్తే బాగుంటుంది, ఎందుకంటే లాస్ట్ పెద్దగా ఆడిన సినిమా అంటే ప్రేమ కథా చిత్రం తెలుగులో హారర్ కామెడీ. సప్తగిరి దాంట్లో పాపులర్ కదా, అది యూజ్ చేద్దాం. ఆ సప్తగిరి ఇప్పుడు మారిపోయాడు, దయ్యాలు చూసి భయపడలేదు. డైలాగ్ ఒకటి ఉంటుంది సినిమాలో, తను ఏంటే హైదరాబాద్ లో ఈ ఫామ్ హౌస్ లో ఉన్న దయ్యాలన్నీ నా చుట్టే తిరుగుతున్నాయి అంటే అన్నట్టు ఆ ఎలిమెంట్ కూడా యాడ్ చేసి ఆ సప్తగిరిని ఇన్నేళ్ళు తను ఉన్నాడు దీంట్లో, ఒక చిన్న పిజ్జా డెలివరీ లో వస్తాడు అన్నట్టు ఒక క్యారెక్టర్ పెట్టాము. ఐ హోప్ ఇట్ విల్ వర్క్ అండ్ ఇట్స్ ఫన్నీ ఇనఫ్. మోస్ట్లీ ఇట్ విల్ వర్క్. యా, ఎందుకంటే నేనే అడుగుతున్నాను కదా మిమ్మల్ని ఆ డైలాగ్ అని చెప్పి. లేదు, తనకు ఒక మంచి స్క్రీన్ ప్రెసెన్స్, సప్తగిరి వస్తేనే నవ్వుతారు. అవును, స్క్రీన్ మీద తను చాలా బాగా చేశాడు. సో అండ్ ఇంకా లైక్ అసలు మాకు తెలియని త్రిగుణ్ గురించి మాకేమైనా చెప్పండి. తెలియని ఎందుకు చెప్పడం, మీరే తెలుసుకోండి. తెలుసుకుంటే ఇంట్రెస్ట్ పోద్ది మళ్ళీ. అయ్యో, ఈ ఇంటర్వ్యూకి ఒకటి చెప్పండి, సక్సెస్ మీటింగ్ ఒకటి చెప్పండి. ఇప్పుడు తెలియదు ఏంటంటే నా గురించి నేను బాగా వండుతారు. నాకు కుకింగ్ ఇష్టం, కుక్ చేస్తాను. ఈ మొత్తం 6 pack ఐ కుక్ మై సెల్ఫ్. ఈ 6 pack ఏదైతే న్యూట్రిషన్ చేశానో, సో యూజువలీ మనం తినే ఫుడ్ మన చేతుల నుంచి వెళ్తే అది మనం తినే ఫుడ్ మనమే తీసుకొని మనమే వండి తింటే ఇట్ విల్ స్టిక్. ఇట్స్ అ టైప్ ఆఫ్ వర్కౌట్ అనమాట, ఫర్ ద బాడీ టు డైజెస్ట్ ద ఫుడ్ బెటర్, మంచి రిజల్ట్స్ రావడానికి. సో ఇట్స్ ఒక తపస్ లాగా. సో ఐ ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ద మీల్స్ నేనే కుక్ చేసుకున్నాను. స్పెసిఫిక్ గా ఈ మూవీ కోసమే తగ్గారా మీరు? ఈ మూవీకి తగ్గలేదు. ఈ మూవీలో యాక్చువల్లీ చూసానంటే మంచి వద్దగా ఉంటాను. నెక్స్ట్ ఒక బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయబోతున్నాను, దానికి సో చెప్తా. I'll tell about it when the time is ready. అండ్ ఇంకా ఆర్జే హేమంత్ గారితో చూస్తేనే కామెడీ కూడా అనిపిస్తుంది. కరెక్ట్. ఓన్లీ కామెడీ థ్రిల్లర్ జోన్ మాత్రమేనా, లేకపోతే ఇంకా ఇందులో ఏమైనా ఉంటాయా? ఏ జోనర్ లో కూడా ఉండబోతుంది? ఇంకా ఒక చిన్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుంది, అది సర్ప్రైజింగ్ గా ఉంటుంది. మీరు లాస్ట్ చూస్తారు ఏంటి ఆ ఎలిమెంట్ అలా. ఈ మూవీకి అదే. అండ్ అన్ని సినిమాలో ఒక చిన్న ఇదే దయ్యం అన్నట్టు ఉంటుంది. మేము కూడా ఒక లాస్ట్ లో ఎవరు ఏంటి దయ్యం ఎవరు ఏం చేస్తారు అనేది ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకా కాదండి, 3 months ప్రెగ్నెంట్ అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోయారు ఏంటి అసలు? కరువు కాలంలో అందరూ అంతే, కరువు అంటూ వచ్చిన తర్వాత అందరూ అలాగే ఉంటారు కదా. అంటే నాకు ఈ మధ్యలో ఒకప్పుడు ఏంటంటే ఆడపిల్లలు పెళ్ళి అవ్వట్లేదు. 90s చూసారంటే ఎట్లయినా ఆడపిల్లకి పెళ్లి చేయాలి అన్నట్టు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆడపిల్ల ఐ డోంట్ కేర్ అన్నట్టున్నారు, మగవాళ్ళు అందరూ పిల్ల దొరకట్లేదు అన్నట్టున్నారు కదా. దాని మీద కామెడీ చేద్దాం, చాలా నా మీదే వేసుకున్నట్టు ఉంటుంది. నాకు ఫస్ట్ డైరెక్ట్ సార్ వెళ్ళారా సార్, ఏం నాకు నా మీద ఎవరి మీద వేస్తే ఏంటి, ఆడియన్స్ షుడ్ ఎంజాయ్, ఫన్ క్రియేట్ అవ్వాలి సార్, ఆడియన్స్ షుడ్ ఎంజాయ్, ఓకే ఫైన్ అంటే. సో ఈ పెళ్లి పిచ్చోడు క్యారెక్టర్ ప్రేమ్ అన్నాడు క్యారెక్టర్ క్రియేట్ చేశాను, దాని మీద మేము చేసాం. అండ్ అనంత్ గారు కాంబినేషన్ చేసాం. సీన్స్ అయితే చాలా హిలేరియస్ గా వచ్చాయి. ఏ ప్లేసెస్ లో లొకేట్ చేశారు మీరు? మొత్తం హైదరాబాద్ లోనే షూట్ చేసాం. మాక్సిమం ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ షూట్ చేసాం. ఈవెన్ సాంగ్స్ ఆల్సో? యా, సాంగ్స్ అంటే ఇప్పుడు కట్ టు సాంగ్స్ ఏం లేవు, సడన్ గా కట్ చేస్తే డూయట్ అట్లా లేదు. సిచ్యువేషనల్ గా వాట్ ఎవర్ ఇస్ దేర్, ఓపెనింగ్ సాంగ్, డాన్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఉన్నాయి. ఒక పెద్ద సెట్ వేసాం కోకాపేట్ సైడ్ అన్నమాట. క్లైమాక్స్ లో వచ్చి ఒక శ్మశానం ఆల్మోస్ట్ ఒక ½ acre పెద్ద సెట్. అది చాలా టైం పట్టింది మాకు చేయడానికి. ఐ హోప్ ఆ రిజల్ట్స్ సినిమా చూసినప్పుడు మీకు కనిపిస్తుంది. డెఫినెట్ గా కనిపిస్తుంది కూడా, ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఆత్మలన్నీ కూడా కలిసి వస్తే ఏమవుతుంది అని చెప్పి. సో అసలు ఆ సీన్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? ఎందుకంటే మీరు మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ ఇంకా లైక్ ఒక క్యారెక్టర్ ని అయిపోయాక మీరు ఇంటికి వెళ్ళిపోయాక కూడా ఈవెన్ అవే థింక్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ సినిమాలో చాలా గ్రాఫిక్స్ యూజ్ చేశారు, కంప్యూటర్ గ్రాఫిక్స్, CGI అని చెప్తాం, కంప్యూటర్ గ్రాఫిక్ ఇంటర్ఫేస్. సో దానికి మేము నేను ఇప్పుడు యాక్ట్ చేసినప్పుడు దయ్యాలు అవి ఇమాజిన్ చేసుకోవాలి. అండ్ మీరు చూసుంటారు పెద్ద ఫ్రేమ్ 100 మంది నించున్నట్టు, అన్ని గుర్తు పెట్టుకోవాలి ఎవరెక్కడ ఏంటి ఎలా రియాక్ట్ చేయాలి, ఆ టైమింగ్ కి ఏం వి షుడ్ యాక్ట్ లైక్ ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్. అది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. చాలా గ్రీన్ మ్యాట్, నేను ఇంత CG వర్క్ ఉన్న ఫిల్మ్ ఎప్పుడు చేయాల, ఇంత యునో గ్రాఫిక్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్మోస్ట్ ఒక 25 minutes CG వర్క్ మొత్తం సినిమాలో. ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ సీన్ ఫర్ యు? యా, ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ సినారియో బికాజ్ ఫిజికలీ నైట్ షూట్ చేసాం, భయంకరమైన కోల్డ్, December
టైం ఓకే అండ్ భయంకరమైన కోల్డ్ అండ్ ఎక్స్ట్రీమ్. మీరు ఆ ఫైట్ చూసుంటారు, ఒక సూపర్ న్యాచురల్ గా ఇట్లా అవును. ఎగరడం, నా తల ఆల్మోస్ట్ అప్ సైడ్ డౌన్ ఉంటుంది, ఇద్దరిని కొడితే ఇట్లా ఎగిరిపోయేటట్టు. అది క్రియేట్ చేయడానికి ఓప్స్ అది రోజు ఇట్ వాస్ టఫ్. ఫిజికలీ ఇట్ వాస్ టఫ్. ఫిజికలీ టఫ్. రోప్స్ కట్టేసేవారు. ఎప్పుడో 6ంటికి 7ంటికి నేను సెట్కి వెళ్ళేటప్పుడు కట్టేస్తారు, పొద్దున్న 5ంటికి 6ంటికి ప్యాకప్ అయ్యేటప్పుడు తీసేవారు. ఓ మై గాడ్. సో మొత్తం ర్యాషెస్ పడిపోయాయి అనమాట ఒక 1 వీక్ 10 days. RRR లో చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను 65 days అలా చేశారట, నేను 10 days చేశాను. నేను అనుకున్నా ఓకే, అంత చేశారు కాబట్టి అంత సక్సెస్ అండ్ అప్రిసియేషన్ ఇస్ దేర్. మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో మేబీ నెక్స్ట్ రాజమౌళి గారు ఛాన్స్ ఇస్తే మేబీ అలాంటి సీన్స్ ఉంటాయి, మరి అన్ని డేస్ చేయాల్సి వస్తుంది. రెడీగా ఉన్నారా మరి? హోప్ఫుల్లీ. లేదండి, ఇంకా చాలా సినిమాలు చేయాలి. నేను ఇప్పుడు ఆయన సినిమా చేశానంటే 4-5 years లాక్ అయిపోతాను. ఇప్పుడే వస్తున్నాను దూరం నుంచి ఆయన నేను ఒక భక్తుడిగా ఎంజాయ్ చేస్తాను ఇప్పటికే. కానీ ఆయనతో చేస్తున్నామంటే ఒక క్రేజ్ నేమ్ వచ్చేస్తుంది కదా. సో ఎన్ని ఇయర్స్ పడితే ఇంకేముంది? వెన్ ఐ బిగిన్ అంటే క్రేజ్ నేమ్ మాత్రమే కావాలంటే నేను చాలా చేసేవాడిని, డబ్బులు మాత్రమే కావాలంటే చాలా చేస్తాను. ఐ ఎంజాయ్ డూయింగ్ ఫిల్మ్స్. I have to wake up, I have to act every day, కొత్త scripts and all that stuff. That keeps me happy, it keeps me healthy. సో అది కోలుకుని చాలా విషయాలు చేయడానికి నేను రెడీగా లేను, ఉంటే చాలా చేసేవాడిని. రాజమౌళి గారితో కూడా నేను ఆ స్థాయికి ఎదిగాను అంటే డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు టేక్ అప్. యూనో నేను ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు, ఎదిగిన రోజు చూద్దాం. ఓకే. అండ్ ఇంకా మీరు చేసిన మూవీస్ లో కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి, అది కథ పరంగా ఫ్లాప్ అయినాయా లేకపోతే దేని పరంగా ఫ్లాప్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక సినిమా హిట్ ఫ్లాప్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. మంచి సినిమాలు ఆడకుండా పోతే చాలా యావరేజ్ ఉన్న సినిమాలు కూడా బాగా ఆడతాయి. అంటే అది రిలీజ్ చేసే సంస్థ, వాళ్ళు పబ్లిసిటీ చేయగలిగే వాళ్ళకున్న డబ్బు బలం, డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్, ఇవన్నిటి బట్టి కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫిల్మ్ గా నన్ ఆఫ్ మై ఫిల్మ్స్ హావ్ ఫెయిల్డ్. బై సినిమా చూడలేమరా బాబు అన్నట్టు ఐ హావ్ నెవర్ డన్ ఎనీ ఫిల్మ్. అన్ని అరే బాగుంది, సమ్ ఎలిమెంట్ విల్ ఆల్వేస్ బి దేర్. ఆ మినిమం గ్యారంటీ ఐ మేక్ ష్యూర్ ఇస్ దేర్. అది నా గ్యారంటీ. ఇంకా 24 కేసెస్ మూవీ చేశారు, ఆ రేంజ్ లో ఈ మూవీలో ఏమైనా ఉంటాయా? ఏముండదండి, చాలా క్లీన్ గా ఉంటుంది. ఇది యుఏ. ఓకే. అన్ని ఒకేలా చేయం కదా, డిఫరెంట్ డిఫరెంట్ చేస్తాం కదా. చేద్దాం అవి కూడా. ఇంకా ఇప్పుడేం టేకప్ చేయలేదు. ఇంటర్వ్యూ ఈ సెట్ లో అందరూ అడిగారు అంటే ఏంటి మన స్టైల్ వదిలేసామా, ఏమైనా చేయాలా అని ఆలోచిస్తున్నా. వస్తా. సో ఇప్పుడు రాబోయే మూవీస్ లో మీరు ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు? సమ్ రగ్గుడ్ లుక్ లేకపోతే లవర్ బాయ్ గానేనా? నేను ఇప్పుడు నెక్స్ట్ కొండ చేస్తున్నాను. కొండ ఆఫ్ కోర్స్ ఇస్ 90s బేస్డ్ నక్సలైట్ డ్రామా. దాంట్లో ఒక యాక్షన్ క్యారెక్టర్ చేశాను. నేను కొండకి యాక్చువల్లీ ఒక 10 kgs పెరిగాను, అందుకే ఆ మూవీకి. మూవీ అయిపోగానే నేను తగ్గించాలనుకున్నాను. దెన్ ఐ ఇమీడియట్లీ వెంట ఇంటూ ఎలాగలో తగ్గిస్తాను. ఐ వాంట్ టు డూ a 6-pack ఫర్ మై అదర్ ఫిల్మ్స్. సో కొండ హ్యాస్ అ వెరీ డిఫరెంట్ లుక్, రగ్గెడ్ లుక్ ఉంటుంది. ప్రేమదేశం అని ఒక సినిమా చేస్తున్నాను, అది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. నేను మేఘా కష్ ఆఫ్టర్ డియర్ మేఘా మళ్ళీ కాంబినేషన్ లో చేస్తున్నాను. మణి శర్మ గారు మ్యూజిక్ చేశారు దానికి. అది కంప్లీట్లీ ఒక కాలేజ్ బాయ్, స్లిమ్ గా. ఇట్స్ డిఫరెంట్ రోల్. ఆల్రెడీ మీకు లవర్ బాయ్ అని పేరు పడిపోయింది కూడా, సో మళ్ళీ లవర్ బాయ్ గానే రాబోతున్నారు. సో ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటారు. ఏ పేరు పడినా నా ఆడియన్స్ నా సినిమా చూసి ఎంజాయ్ చేస్తే నచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా ఆల్ ద బెస్ట్, ఈ మూవీ సక్సెస్ అవ్వాలని చెప్పి. సో ఆడియన్స్ అందరూ కూడా April 8th వెళ్ళిపోయి కథ కంచికి మనం ఇంటికి, సో ఎంజాయ్ చేస్తూ మీరు అందరూ కూడా ఇంటికి వెళ్తారు. సో మీ మాటల్లో మూవీ గురించి. కథ కంచికి మనం ఇంటికి April 8th నాడు రిలీజ్ అవుతుంది. మంచి సినిమా, మీరు థియేటర్ లో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు. కథ కంచికి మనం ఇంటికి మీరందరూ థియేటర్ కి. లెట్స్ వాచ్ ఆన్ April 8th. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.